శుభోదయం. నీలాం జనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈనాటి విశేషం శని త్రయోదశి. శనివారం త్రయోదశి తిథి రావడం ఒక విశేషం. కార్తీక మాసం మరి ఒక విశేషం. ఈ కార్తీక మాసంలో సాయంత్రం వేళన దీపాలను వెలిగిస్తున్నాం. ఈ దీపాలన్నీ కూడా నువ్వుల నూనెతో వెలిగిస్తున్నాం. ఉదయం వెలిగించే దీపం నేతి దీపాలు కాగా సాయంత్రం వెలిగించే దీపాలన్నీ కూడా నూనె దీపాలు కావడంలో కూడా ఒక అంతరార్థం ఉంది. సాయంత్రం వెలిగించేటటువంటి ఆ నూనె పార్వతీదేవికి సంబంధించినటువంటి స్వరూపం. ఉదయం వెలిగించేటటువంటి ఈ నెయ్యి రుద్రునికి శివునకు సంబంధించినటువంటి స్వరూపం. ఇలా గమనిస్తే సాయంత్రం వేళ వెలిగించేటటువంటి ఈ దీపము మనలో జ్ఞానాన్ని పెంపొందింపజేసేది కావాలి. అలాగే శనికి సంబంధించినటువంటి ఆలస్యం, మందకొడితనం పోగొట్టేది కావాలి. నువ్వులు అందులోంచి వచ్చిందే తైలం, తిలలు తైలం. ఈ తిలలను దేహమంతా కూడా అలదుకొని స్నానం చేశాం. దీపావళి తైలాభ్యంగనం. ఆ పిమ్మట కార్తీక మాసం ప్రారంభమైంది. భక్తి టీవీ వారి కోటి దీపోత్సవం బ్రహ్మాండ వైభవంతో ప్రారంభమైంది. కోటి కోటి దీపాలు అలా వెలిగిస్తున్నాం. మనమంతా కూడా భక్తి ప్రపత్తులతో పీఠాధిపతులు, మతాధిపతులు, విద్వాంసులు, పండితులు, పుణ్యాత్ములు, ఆధ్యాత్మికవేత్తల దర్శనం కూడా చేసుకుంటున్నాం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో. పరోక్ష ప్రియ ఇవహి దేవాహ. సమీపంగా ఉంటే వచ్చి చేరదాం. దూరంగా ఇతర రాష్ట్రాల్లో విదేశాలలో ఉన్న పక్షంలో ప్రత్యక్ష ప్రసాదాలు తిలకిస్తూ మన ఇంటి ముంగిలిలో ఆ సమయంలో పీఠాధిపతులు ఎప్పుడైతే ఆ దీపారాధన చేశారో ఆ పిమ్మట మన ఇంట్లో కూడా దీపం వెలిగించి సరిసమానమైనటువంటి పుణ్యబలాన్ని మనము పెంపొందింపజేసుకుందాం. ఈ కార్యక్రమాల నిర్వహణలో ఉత్సవాలు, ఊరేగింపులు, సేవలు, కళ్యాణాలు, ప్రవచనాలు ఎన్నో కదా. అన్నీ విందాం, తెలుసుకుందాం, ఆచరిద్దాం, అనుభవిద్దాం, పలవరిద్దాం, కలవరిద్దాం, పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకుందాం. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వైపు ప్రయాణిద్దాం. ఈ క్రమంలో భాగంగా ఈ రోజున శని త్రయోదశి. శని ఏం చేస్తాడు? శరీర నిర్వహణ ఆలస్యం అవుతుంది. శరీరంలో మెటబాలిజం అనే ఒక ప్రక్రియ ఉంది, జీవకణ వ్యవస్థ. ఇది ఆలస్యం చేయడమే శని పని. అది కాకుండా ఏం చేయాలి? శరీరానికి నువ్వుల నూనె అలదుకోవాలి. నువ్వుల నూనెతో వెలిగించిన దీపాన్ని చూడాలి. నువ్వుల నూనెని వినియోగించాలి. కాలం కార్తీక మాసం. పగలు తక్కువ, రాత్రులు ఎక్కువ. మరేం చేయాలి? దీపాలు వెలిగించాలి, భజన చెయ్యాలి. భజన చేసినందువల్ల ఈ రెండు అరచేతుల మధ్యన ఒక శక్తి, విద్యుత్ కాంతి ఉత్పన్నమై దేహమంతా కూడా ఆంగ్లంలో ఆక్యుప్రెషర్ అంటారు. ఆ విద్యుత్ కాంతి వలయాలలో దేహమంతా కూడా పునర్జీవనం పొందుతుంది, శక్తివంతమవుతుంది. ఉత్సాహంతో, సమధికోత్సాహంతో ఏ పని తలపెట్టినా కూడా దిగ్విజయంగా చేసేటటువంటి శక్తిని మనం కలిగి ఉంటాం. ఇందు నిమిత్తమై మనం చేసే పని ఒక్కటే. వీలు కుదిరితే భక్తి టీవీ వారు, ఎన్టీవీ వారు సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవంలో ప్రత్యక్షంగా పాలు పంచుకోవడమే. విదేశాలలో, దూర తీరాలలో ఉండే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళమే అయితే ఆ సమయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా మనస్సును జాగరూకతం చేసుకోవడమే. ఉద్దీప్యస్వజాతవేదో పఘ్నం నిరుడు తిమ్మమ. వెలిగించే దీపపు కాంతి ఎంత దూరమైనా ప్రసరింపబడుతుంది కదా. కనుక శక్తిని పెంపొందింపజేసుకుందాం. ఈనాటి విశేషం శని త్రయోదశి. ఒక దీపం వెలిగిద్దాం. కోటి దీపాల కాంతుల సరసన మన దీపం కూడా వెలిగే విధంగా అనుభూతిని పొందుదాం. ఒక దీపం వెలిగిద్దాం. కోటి దీపాలను వెలిగించిన పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు.